సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యూ నోటీస్. ఇప్పుడు మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. చెన్నై నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఏమన్నా ఇక్కడ మీకు వీళ్ళ వల్ల ఏమన్నా ఇదిగా ఉందంటే ముందుకు రండి. ఏమన్నా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తూ ఉన్నారా? ఏదన్నా సీట్ చేసినట్టు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బండి స్పీడ్గా తోలినట్టుందా, లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ చేసుకుంటాం. అట్లాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వస్తుంది కాబట్టి అందుకనే మీ అందరిని పిలిపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా బండి కొన్నా, లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్సర్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా వచ్చారా ఎవరన్నా అదొకలా మరి మీరంతా కంట్రోల్ పెట్టుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నారు సార్. ఎప్పుడు చూడండి వాళ్ళు ఎంత 10 మంది కలిసినారు సార్. దాంట్లో పిల్లకాయలు, మదర్శనం పిల్లకాయలు, చదువుల పిల్లకాయలు, వీళ్ళు ఒక బండి వాళ్ళు బండికి రావడం, సార్ ఆడపిల్లలు కాలేజీ పోతున్న వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము చాలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నాం సార్. నేను 4 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకొని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. ధీమా సార్, ధీమాగా సార్ కూడా పంపిస్తా ఉన్నాము. అంటే వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్టున్నా కానీ మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను అదే చెప్తున్నాను. చిన్న బిడ్డలు బైక్లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీకు ఎంత ఫోటోలు బంధువులు ఏమన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైడ్ లైన్లో నుంచి రండి. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.